ఆస్ట్రాలజీని కానీ, న్యూమరాలజీని కానీ, గ్రాఫాలజీని కానీ వీటిని నమ్మకుండా నిత్య జీవితంలో వీటిని పాటించకుండా రిచ్ పర్సన్స్గా అయినవారు, అవుతున్నవారు, ఎదుగుతున్నవారు కూడా చాలామంది ఉన్నారు కదా. చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఉంటారండి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టేనండి. వాళ్ళ జాతకం బాగా ఉంటుంది సార్. వాళ్ళ మైండ్ జాతకం బాగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ పేర్లు అనాలోచితంగా పూర్వజన్మ సుకృతం ప్రకారంగా తండ్రి చాలా మంచి, లేకపోతే ఆ రోజు అక్కడ ఉన్న పంతులు గారినో ఎవరిని అడిగి వీడి జాతకం బాగుంటే ఆ పంతులు గారు కూడా మంచి నేమ్ స్ఫురణకు వచ్చి ఆ పేరు పెట్టుకుంటారండి. ఆ తర్వాత పిల్లవాడు ఎదిగే కొద్దీ పిల్లవాడు కూడా ఆ జాతకం ప్రకారంగా మనం జాతకం ప్రకారంగా మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయండి. ఎవరైనా ఇప్పుడు మనం ఎంత కరెక్ట్ చేసినా కూడా మీరు ఒక పేరు పెట్టించుకొని వచ్చారనుకోండి, నేను చూసిన దానిలో నా 50 years ఎక్స్పీరియన్స్లో మీరు ఒక పేరు పెట్టించుకొస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగానే పేరు వస్తుందండి. దాన్ని మార్చి లక్కీ నెంబర్గా పేరు మార్చడం వల్ల ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. అంటే మనకి జాతకంలో ఎంత ఉందో దాన్ని ఫుల్ ఎంజాయ్ చేయగలం, అంతేగాని దాన్ని మించి మనం చేయలేము సార్. జాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇంత రావాలి అనుకుంటే నేము, సిగ్నేచర్ ఇవన్నీ కరెక్ట్ చేస్తే ఇంత రబ్బర్ ఎంతవరకు సాగుతుందో అంతవరకు సాగతీయవచ్చు, అంతకన్నా ఎక్కువ సాగతీయలేము. ఎవరు ఎంత ఇదైనా సరే దాని పొటెన్షియల్ ఎంత ఉందో పొటెన్షియల్ అంతా సాగతీయగలం, అంతవరకు చేయగలం. అంటే ఇది మీరు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రూవెన్ వాళ్ళ వ్యక్తిగత కానీ వారి జీవిత చరిత్రలు చూసి వారు ఇలా మార్చుకున్నారు కాబట్టి అని చెప్తున్నారు. నా వెబ్సైట్ నేను చెప్పను సార్. ఎవరైనా కరెక్ట్ కావాలి అనుకుంటే నా వెబ్సైట్లో చాలామంది ఎక్కడెక్కడో నుంచి వాళ్ళు రివ్యూస్ పంపించారు సార్. నా రివ్యూస్ చూడండి. సైంటిఫిక్గా ఫలానా వ్యక్తులు కానీ ఫలానా వారి జీవితాలు కానీ నేను చెప్పినటువంటి సూచనల ద్వారా వారి జీవితం మారిపోయింది అని చెప్పడానికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? ఇప్పుడు మనకి నేను నా పాలసీ ఏంటంటే నేను చెప్పిన వాళ్ళ పేర్లు నేను బయట పెట్టాను సార్. ఇప్పుడు కౌంట్ లూయిస్ ఎమెన్ అనే అతను క్యూరో అని పేరు మార్చుకున్న తర్వాత ఆయనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లండన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి కాల్ వస్తుంది, నా జాతకం చూడని. ఇది నేను చెప్పింది కాదు సార్. వేదవ్యాసి గారు నవ్వుతే నవరత్నాలు అనే బుక్లో క్లియర్గా నేమ్ యొక్క గొప్పతనం అని చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. నవ్వుతే నవరత్నాలు అనే బుక్లో వేదవ్యాసి గారు. అలా చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది నేమ్ మారిన తర్వాత జాబులు రావటం, ప్రమోషన్లు రావటం, హెల్త్ బాగవటం ఇవన్నీ కూడా జరిగినాయండి. నేను 2019లో నేను ఒక్కడనే చెప్పానండి, జగన్ గారు గెలుస్తారని. తగ్గిన వాళ్ళంతా ఎవరు చెప్పలేదు. అప్పుడు నన్ను కొంచెం ఇదిగా చూశారు, కానీ జగన్ గారు గెలిచారు. 2024లో కూడా నేను చెప్పానండి జగన్ గారు గెలుస్తారని. గెలవలేదు. కాకపోతే పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఏమన్నా అయ్యి ఉండొచ్చేమో, కానీ అప్పుడు మాత్రం కారణం ఏమైనప్పటికీ జాతకం కావాలి సార్. ఒక్కొక్కసారి మేము కూడా దేవుళ్ళు కాదు సార్, ఒక్కొక్కసారి మేము కూడా ఫెయిల్ అవ్వచ్చు. అట్లా కాదు, ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు దేవుళ్ళు కాదు కదా అంటారు, సక్సెస్ అయినప్పుడు జాతకం గొప్పది నమ్మాలి అంటారు. కాదండి, అలా ఎప్పుడు కాదండి. మనకి ఉన్న దేవుడు మనకి ఇచ్చినంత నాలెడ్జ్ వరకు మనం ప్రిడిక్ట్ చేయగలం సార్. కొంతవరకు మనం చదువుకోవటము, మనం మెడిటేషన్ చేయాలి సార్. మన మెడిటేషను, మన శక్తి, మెడిటేషన్ యొక్క ఎవరైనా ఋషులు, మహారుషులు ఇవన్నీ కనిపెట్టినవన్నీ కూడా వాళ్ళ యొక్క మెడిటేషన్ ద్వారానే మనం ఎంత మెడిటేషన్, సపోజ్ మనది ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలి. అని నిజంగానే ఐ టు అగ్రీ. జగన్ గారు నేను చెప్పాను గెలవలేదు, అందువల్ల ఇంకా అప్పటి నుంచి ఇంకా మెడిటేషన్ చేయటం మొదలుపెట్టాను. ఆ మెడిటేషన్ చేయటం వల్ల చాలా ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ చాలా వరకు చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. జగన్ గారి కన్నా ముందు ఎవరెవరు చెప్పున్నారు మీరు? ఏది రేవంత్ రెడ్డి గారికి చెప్పాను సార్ నేను. జగన్ గారి కన్నా ముందు, జగన్ గారి ముందు అదే పేర్లు చెప్పడం అంటే పొలిటీషియన్స్కి చెప్పినట్టు నాకు గుర్తులేదు సార్. జగన్ గారి కన్నా ముందు అప్పుడు కేసీఆర్ గారికి చెప్పాను. కేసీఆర్ గారు ఫస్ట్ టైం గెలుస్తారని చెప్పాను. సెకండ్ టైం చాలా టైట్ అయిందండి. అప్పుడు కూడా నేను 4 రోజుల ముందు నేనే గెలుస్తారని చెప్పాను సార్. అప్పుడు సెకండ్ టైం గెలిచారు చూడండి కేసీఆర్ గారు. అప్పుడు అలాగే మీలాగే యాంకరు నాగరాజ్, లేదండి అక్కడ రివ్యూలన్నీ చూసాము, అదంతా వచ్చాము, కేసీఆర్ గెలవరండి అన్న. నో, కేసీఆర్ గెలుస్తారు అని చెప్పాను సార్ సెకండ్ టైం.
ఆ తర్వాత ఆ మధ్యలో కేటీఆర్ చీఫ్ మినిస్టర్ అవుతాడు అని అన్నారండి. దాన్ని మళ్ళీ నా ఇంటర్వ్యూ కూడా అవడు అని చెప్పానండి. అవ్వలేదండి. చాలా బాగా ప్రాపగాండా వచ్చేసింది. అప్పుడు నేను ప్రోగ్రామ్ కూడా చేశానండి. గెలవరు అని చెప్పారండి. ఆ తర్వాత మొన్న కమలా హ్యారిస్ ట్రంప్ మొన్నటిది, అప్పుడు అందరూ కమలా హ్యారిస్ చాలా బాగా ఉంది సార్. ఆ చివరిలో ఆయన November 5, 2004లో 2024లో ఎలక్షన్ అయినాయి. 2024 అనుకుంటా, November 5. అప్పుడు కమలా హ్యారిస్ ఒక 15 డేస్ పీరియడ్ బాగాలేదండి. ట్రంప్ గారికి 15 డేస్ అప్పుడు టైంలో ఒక యోగం ఏర్పడిందండి, ప్లానెటరీ పొజిషన్. తప్పకుండా గెలుస్తాడని చెప్పానండి. అంతకుముందు వైఎస్ఆర్ గారి గురించి ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో? వైఎస్ఆర్ గురించి అప్పుడు చెప్పానండి. ఒక G24 గంటల్లో ఒక ప్రోగ్రామ్ చేశాం, చాలా ప్రోగ్రామ్ చేశాం. అప్పుడు నేను డిస్కషన్ జరుగుతుంటే ఒక 5-6 దాంట్లో నేను రోసయ్య గారు కూడా 6 నేముతో ఉన్నవాళ్ళు చాలా బాగా పైకి వస్తారు, రోసయ్య గారు కూడా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు అని అన్నానండి. అది దురదృష్టవస్తు రాజశేఖర్ గారు వెళ్ళిపోవటము, రోసయ్య గారు చీఫ్ మినిస్టర్ అవ్వటం జరిగిందండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి నేను G24 గంటల్లో చేసేవాడిని 2009 ఆ ప్రాంతాల్లో. అప్పుడు నాకు అది గుర్తులేదండి. ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత జ్ఞాపకశక్తి దెబ్బతింది. కానీ రాజశేఖర రెడ్డి గారిది చాలా వచ్చిందండి. తర్వాత ఈ 2019లో 23rd చాలా ఎక్కువ మెజారిటీతో జగన్ గెలుస్తారని, 30th ఆయనకి బాగుంది, 30th ప్రమాణ స్వీకారం చేస్తాడు, May 30th అని కూడా చెప్పానండి. నేనే ముందు డేట్ కూడా నేనే చెప్పానండి. ఆ తర్వాత ఆ 30th డేట్ వాళ్ళు ప్రమాణ స్వీకారం అంటే ఇంకెక్కడైనా ముహూర్తం పెట్టించవచ్చు. కానీ నేను 23rd మేనే నేను ఆ ఎలక్షన్స్ రాకముందే నేను చెప్పాను. గ్రాఫాలజీ న్యూమరాలజీని బట్టి వ్యక్తి మనస్తత్వాలు ఉంటాయా? చాలా వరకు మనస్తత్వాలు ఉంటాయండి. మనస్తత్వం అని చెప్పొచ్చు. మనస్తత్వాన్ని, వాళ్ళ పద్ధతుల్ని, వాళ్ళ ఇంటెలెక్చువాలిటీని, ఇంటెలిజెన్స్ని, ఇంట్రావర్ట్ నుంచి ఎక్స్ట్రావర్ట్ రావటం, ఇవన్నీ కూడా చాలా చాలా మార్పులు చేయవచ్చండి. మన మేనేజ్మెంట్ క్వాలిటీస్ని పెంచవచ్చు సార్. మేనేజ్మెంట్ అంతా YGJ లోయర్ పోర్షన్ ఉంటుంది సార్. లోయర్ పోస్ట్లో చాలామంది వైలు సరిగ్గా రాయలేరండి, YGJZ రాయలేరండి. ఎవరైతే అంటే మనీ కంట్రోలు, మనీ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, వెల్త్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఉండదండి. ఎప్పుడైతే సరిగ్గా కరెక్ట్గా రాయగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా దే విల్ హ్యావ్ మేనేజ్మెంట్ క్వాలిటీస్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. MBA చదివినోడు కొంతమంది ప్యూన్గా ఉంటారండి. ఎలా రాయాలి అంటే పేపర్ మీద చూపించండి చాలా. ఇది కనిపిస్తుందో కనిపిస్తుంది, మీరు చూపించండి పర్లేదు. ఇది ఉంది కదండి, ఇది కరెక్ట్గా తీసుకొచ్చి ఇలా కంప్లీట్ చేయాలండి. ఇలా కంప్లీట్ చేయగలిగితే ఎవరు కంప్లీట్ చేయరండి. 100% ఎవరైతే గుడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటుందో, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుందో, వాళ్ళు మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు CEOలు, పెద్ద వాళ్ళంతా ఇలా చేస్తారు. ఈ వైని కరెక్ట్గా చేసుకోగలిగితే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయండి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరులో వై అలాగే మీరు చెప్పినట్టు కంప్లీట్గా ఉండదు, బట్ హీ బికేమ్ ఏ పాపులర్ CM. ఎస్, వై ఎలా ఉంటుందండి, అదొకటి ఇలా స్ట్రైట్గా ఉంటుందండి. వాళ్ళు పట్టిందే. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అలాగే ఉంటుంది సార్. వాళ్ళు స్ట్రైట్గా ఉంటుందండి. వాళ్ళు దే గాట్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ. ఇది వేరు అండి. ఇలా స్ట్రైట్గా ఉండటం వలన వాళ్ళు ఏమి అనుకుంటే అది సాధించే గుణం ఉంటుందండి. వాళ్ళని ఇంకా బెండ్ చేయటం అనేది చాలా చాలా కష్టం. రాజశేఖర రెడ్డి గారి సిగ్నేచర్ ఎలా ఉంటుందో వైలో, ఈయన గారి మన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా సిగ్నేచర్ వై అలాగే ఉంటుందండి. వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అండి. అంటే ఒక్కొక్క వై ఇలా రాయటం ఒకటి, ఈ వై రాయటం ఒకటి అండి. వీళ్ళ పొలిటీషియన్స్ సిగ్నేచర్లో కూడా రకరకాల పొలిటికల్ సిగ్నేచర్సు, మేనేజ్మెంట్ సిగ్నేచర్సు, వ్యాపారం చేసే వాళ్ళ బిజినెస్ సిగ్నేచర్లు, వాళ్ళ క్వాలిటీస్ని బట్టి సిగ్నేచర్లు కూడా కొన్ని అక్షరాలు మార్చాలండి. ఈ రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది వై స్ట్రైట్గా ఉంటుందండి. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. వాళ్ళు ఒకసారి డెసిషన్ తీసుకున్నారంటే మారదండి. అంటే వాళ్ళ మనస్తత్వాలు మీకు తెలుసు కాబట్టి వాళ్ళ సిగ్నేచర్ని బట్టి అలా ఉంటుందని చెప్తున్నారా? లేదండి, ఇది సబ్జెక్ట్ అండి. ఇది సబ్జెక్ట్ అండి. ఏదో ఎప్పటి నుంచో మన ఇండియాలో కూడా చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, అమెరికాలో చాలా రోజులు ఉంటుంది.
అందువల్ల అదే కాదండి, కొంతమంది టీ అనేది ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా గ్రూప్ డిగా చేస్తుంటారండి. మా రైల్వేలో గ్రూప్ డిలో వచ్చిన వాళ్ళు ఎంటెక్ వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు టీ అనేది చాలా కిందకి కొడతారండి. టీ ఎప్పుడైతే టీ బార్ చాలా టీ అనేది అవుట్ ఆఫ్ 26 లెటర్స్లో ప్రొఫెషనల్గా బాగా పైకి రావాలి అంటే ఎవరైతే టీ ఇలా తీసుకొచ్చి ఇక్కడ కొడతారో పైన, ఎవరైనా గాంధీ గారు కానీ, భగత్ సింగ్ కానీ, నెహ్రూ గారు కానీ, నేతాజీ గారు కానీ ఇలా ఉంటుందండి. ఎవరైతే టీ చాలామంది టీ ఇలా కొడుతుంటారు, వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా 15,000కి 20,000కి 30,000కి ఉద్యోగం చేస్తారండి. బీకామ్ చదివిన వాడు ఎప్పుడైతే ఇలా కొడతాడో వాడు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తాడు. బీకామ్ చదివిన వాడి దగ్గర టీ ఇలా రాసిన వాడు క్లర్క్గా పనిచేస్తూ ఉంటాడండి. టీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత చాలామంది డాట్ పెట్టరండి, చాలామంది మర్చిపోతుంటారు. ఆ డాట్ సరిగ్గా పెట్టకపోతే జ్ఞాపక శక్తి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రెయిన్, కాన్సన్ట్రేషన్ ఉండదండి. వాడు చెప్పింది మర్చిపోతూ ఉంటాడు.